మనలో చాలా మంది దగ్గర చూసుంటారు. ఈడ చేతులకు ఈడ ఒక తాయెత్తు లాంటిది కట్టుకొని ఉంటారు, మెడలో ఏదో వేసుకొని ఉంటారు, కాళ్ళకి ఏదో కట్టుకొని ఉంటారు, ఈడ ఒక తాయెత్తు కట్టుకొని ఉంటారు. దేనికోసం అంటే ఒక రకమైన మానసిక ఆందోళనలో, ఒక రకమైన భయంలో ఉంటారు వాళ్ళు. చూస్తుంటాం, ఏదో రాత్రిపూట అరవడాలు, లేకపోతే వాళ్ళందుకు వాళ్ళు ఏదో ఆందోళన పడడాలు, ఏం శారీరకంగా ఏం ఇబ్బంది లేకుండా మానసికంగా కుంగిపోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటే అయ్యో వీడికి ఏమో అయింది అని చెప్పి, జస్ట్ మానసిక బలహీనత ఏదో అయిందని చెప్పి తాయెత్తు కడుతుంటారు. అప్పుడు ఏం చేస్తారు, అబ్బా నాకు తాయెత్తు ఉంది, ఫుల్ బలం ఉంది అని చెప్పి వాళ్ళు అటువంటి మానసిక భయాందోళనలకు గురి కాకుండా కాస్త ధైర్యంగా ఉంటారని చెప్పి మంత్రగాల దగ్గరికి వెళ్ళి గట్టితుంటారు. మంత్రగాడ కడితే వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ అది ఒక రకమైన వాళ్ళకు ఆ బలహీనత ఉన్న వాళ్ళకు మానసికంగా ఏమంటారు, ఒక రకంగా పిచ్చి అంటారు, కానీ మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకు అది కాసింత ధైర్యాన్ని ఇస్తుంది అని. అంతేగా, ఇప్పుడు అటువంటి ఒక మంచి మంత్రగాడు పవన్ కళ్యాణ్ గారికి కావాలి, చాలా మంచి మంత్రగాడు కావాలి. ఏదైనా ఒక తాయెత్తు కట్టాలి. పవన్ కళ్యాణ్ భయపడకు, ధైర్యంగా ఉండు, గందరగోళ పడకు, ఆందోళన పడకు, నేను తాయెత్తు కట్టేసిన నువ్వు పిఠాపురంలో గెలుస్తావులే, నేను తాయెత్తు కట్టేసిన ఏం పర్వాలేదు, నువ్వు అసెంబ్లీకి వెళ్తావులే అని చెప్పి ఒక మంత్రగాడు కావాలి. ఎందుకంటే ఈ సెకండ్ ఒక మాట, నెక్స్ట్ సెకండ్ ఒక మాట. నిన్ననే చూడండి, ఒకటే సమావేశంలోనే నా కోసం ఉదయం ఇంత చేశాడు, కాకినాడ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేస్తా, ఎంపీ పోటీ చేస్తాను. ఇంకా ఆడున్నోళ్ళు కేకలేసి ఉదయ దగ్గరికి పరిగెత్తి ఆయన వాళ్ళని ఏమంటారు కాసింత కూల్ చేసి అయిపోయి, ఆ సమావేశం ఆ ప్రసంగం కూడా అయిపోకముందే మళ్ళీ ఏం చేశా, నన్ను మోదీ అమిత్ షా నన్ను ఎంపీగా పోటీ చేయమంటున్నారు, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయమంటున్నారు. ఏమో చివరికి వాళ్ళు అట్లనే పోటీ చేయమంటే నేను కాకినాడ నుంచి పోటీ చేసి ఉదయం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఉదయ్ నాకు ఇస్తావుగా అని చెప్పి ఉదయని కాకినాడ నుంచి పోటీ చేస్తా, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని ఆ సమావేశం మీటింగ్ అయిపోకముందే అవసరమైతే ఉదయని పిఠాపురం నుంచి పోటీ చేసి నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని. అంటే ఎంత భయం! యాక్చువల్గా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో ఇప్పటి వరకు ప్రకటించకపోవడానికి కారణము ఆ భయమే. ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రకటించిన తర్వాత కూడా నేను ఈ స్థానం నుంచే పోటీ చేస్తాను అని చెప్పి ధైర్యంగా నిలబడలేకపోవడానికి భయమే. భయం 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 ఆ స్థాయిలో భయం వెంటాడుతుంది. ఆ భయాన్ని ఆయన దాచుకోవడం కోసం మా నాయకుడు భయం లేకుండా చాలా ధైర్యంగా ఉన్నాడని చెప్పి ఆయనను అభిమానించే వాళ్ళు అనుకోవాలని చెప్పి ఏం చేస్తారు, చాగంటి కోటేశ్వరరావుకు మించి ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఆయనకు మించి ఎంత పొడవు చెబుతారు ఈయన ప్రవచనాలు, జస్ట్ ఆయన ధైర్యపరచుకోవడం కోసం. ఇప్పుడు అట్లా ధైర్యం సరిపోవట్లే, అందుకని చెప్పి ఏమంటారు, మంత్రం వేయించాలి. ఏం కాదు, ధైర్యంగా ఒక మంత్రం వేయించాలి. ఆడికి చేతి నిండా ఉంగరాలు పెట్టినట్టున్నారు, ఉన్నాయా ఎప్పుడు తీసేశారా, ఏమో చేతి నిండా ఉంగరాలు పెట్టినట్టున్నారు, ఇంకా అవి అన్ని మంత్రించి పెట్టుకున్నారేమో. ఇప్పుడు అవి ధైర్యాన్ని ఇస్తున్నట్లు ఒక ఏదైనా కనుక తాయెత్తు కట్టించాలి. లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడు ఈయనకి 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, ఎంపీ పోటీ చేయాలా, ఈయన కానీ నిర్ణయించుకోలేడు. అక్కడ పెద్దలను అడిగి చెబుతాడు. అక్కడ ఇట్లా చంద్రబాబు పెద్దను అడిగి, అట్లా మోదీ అమిత్ షా పెద్దను అడిగి, దేనికోసం అయ్యా పార్టీ వాళ్ళని అడిగి ఈయన పోటీ చేయాలా? దానికోసం నీకు ఒక పార్టీ ప్రత్యేక దుకాణం ఎందుకు? ఆ టీడీపీలోనో బీజేపీలోనో కలిపేసుకుంటే ఏ బాధ ఉండదు కదా. వాళ్ళే చెబుతారు కదా ఎక్కడి నుంచి పోటీ చేయను అని. వాళ్ళ గోల్ ఏందో, వాళ్ళ ఇబ్బందులు ఏదో వాళ్ళు పడతారుగా. ఈయన సొంత పార్టీ అంట, పోటీ చేయాలంటే ఇంకొకరు చెప్పాలంట. ఏమంటే దానికి మళ్ళీ పొత్తులో ఉన్నాం కదా. మరి చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో పవన్ కళ్యాణ్ చెబుతుండా, నారా లోకేష్ ఎక్కడ పోటీ చేయాలో పవన్ కళ్యాణ్ చెబుతుండా, 144 మంది టీడీపీ వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలని చెబుతుండా. ఇది జనసేన నుంచి ఒకరిని టీడీపీలోకి పంపించి ఒక టికెట్ అకామిడేషన్ చేయమని నేను చూద్దాం, చేపియమనండి. జనసేనలో కూడా ఒకరిని పంపించి టీడీపీలో టికెట్ అకామిడేట్ చేపియండి. అదే టీడీపీలో వచ్చిన వాళ్ళకు, బీజేపీలో వచ్చిన వాళ్ళకి ఈయన అకామిడేట్ చేస్తూ కూర్చున్నారు. ఈయన ఎక్కడ పోటీ చేయాలో వాళ్ళని అడగాలంట. ఈయన ఎక్కడ పోటీ చేయాలో ఈయనకు భయం వెంటాడుతుంది. పిఠాపురం అంటాడు, కాకినాడ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఇదంతా కాదబ్బా, ఎవరో మంత్రగాతే వెళ్ళి చేతికి ఏమన్నా కట్టండి తాయెత్తు, అప్పుడేమన్నా కొంచెం మనసు కుదుట పడుతుందేమో పాపం.